మిథున రాశి వారికి ఈ రోజున మిథున రాశి వారికి ఒక మంచి విషయం గురించి చెబుదామని మేము ముందుకొచ్చాను. మీరు ఎంత ప్రయత్నించినా పనులు చివరి నిమిషంలో ఆగిపోతున్నాయా? మరి మిథున రాశి వారు ఎప్పుడైనా ఆలోచించారా? మరి మనకు రావాల్సినటువంటి శుభవార్తలు ఎప్పుడో వస్తున్నాయి అని ఎదురు చూస్తున్నారు. కానీ ఈ 5 రోజులు నీ టైం మారేటువంటి సమయం కూడా ఉంది మిత్రమా. మరి ఏప్రిల్ 20 సోమవారం మీ జీవితంలో కమ్యూనికేషన్ ద్వారా ఒక అదృష్టం తలుపు తడుతుంది. మరి ఇటీవల మీరు గమనించారా? మీ ఆలోచనలు మారుతున్నట్లుగా మీరు ముందులాగా రియాక్ట్ కావట్లేదు. ముఖ్యంగా మీ జీవితంలో శుభవార్త రాబోతుంది. కానీ అది సాధారణమైనటువంటి వార్త కాదని నాకనిపిస్తుంది. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి విషయం, ఆల్మోస్ట్ వదిలేసినటువంటి ఆశ, మీరు మర్చిపోయినటువంటి ఒక అవకాశం మళ్ళీ మీ ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది మిత్రమా. శుభవార్తలు అందరికీ రావు. కేవలం కొంతమంది ప్రత్యేకమైనటువంటి మిథున రాశి వారికి మాత్రమే వస్తాయి. మీలో ఆ లక్కీ వాళ్ళు ఉన్నారా? మరి ఈ వీడియోని చివరి వరకు చూడండి. మరి ముఖ్యంగా చూస్తే మిథున రాశి వారికి మధ్యలో ఒక కీలకమైనటువంటి ట్విస్టులు కూడా కనబడుతున్నాయి. మరియు సూర్య భగవానుడు నెట్వర్క్‌లు మరియు కొత్త పరిచయాలను పరిచయం చేస్తూ, బుధుడు మీ రాశికి అధిపతైన మీ మాటల్లో ప్రభావం, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుతున్నాడు. మరి ముఖ్యంగా ఈ లాంగ్ టైమ్‌లో మీ మాటల ద్వారా వచ్చేటువంటి అవకాశాలని మిమ్మల్ని మీరు పూర్తిగా ఇబ్బందికరంగా కూడా మార్చుకుంటున్నారు. మరిప్పుడు ముఖ్యమైనటువంటి శుభవార్తలొచ్చినప్పుడు మీరు ఆ శుభవార్తలను మాటల ద్వారా వచ్చే అవకాశాలని కాలం ద్వారా మీరైతే గమనించుకోవాలి. ఎందుకంటే మీరు చిన్న చిన్న విషయాలు కూడా ఈ మధ్య పెద్దగా ఫీలవుతున్నారు. మీరు చాలా కామ్‌గా, సైలెంట్‌గా మారుతున్నారు. కొంతమందిలో డిస్టెన్స్ కూడా పెంచుతున్నారు. ఎందుకంటే మిథున రాశి వారు ఎప్పుడూ కూడా చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఒకేసారి ఎన్నో పనులు చేస్తారు. కానీ ఫోకస్ కొంచెం తగ్గుతుంది ఈ మధ్య. కానీ ఈ శుభవార్తలొచ్చినప్పుడు మీరు చాలా ఎక్సైట్‌మెంట్ అవుతారు. వెంటనే కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని కూడా అనుకుంటారు. కానీ ఇదే సమస్యలు కూడా అవుతాయి. హడావిడిగా నిర్ణయం తీసుకుంటే మీ అవకాశాలు మీరే మిస్ అవుతారు. ఎందుకంటే గతంలో కూడా చూస్తే మీరు ఒక వ్యక్తిని నమ్మారు. నమ్మిన వాళ్ళ నుంచి నమ్మక ద్రోహం జరిగింది. ఒక పని చేశారు. ఆ పని వల్ల ఏ రూపాయి ఆదాయం రాలేదు. ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఏ ఉద్యోగం గాని, ఏ కెరియర్ గాని దేంట్లో కూడా రాలేదు. డబ్బిచ్చారు, మోసపోయారు. ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు. ప్రేమలో, ఫ్యామిలీలో సమస్యలు పడ్డారు. మీరు చాలా వరకి అనుకున్నారు నా జీవితంకి ఎప్పుడూ మార్పు రాదు. మరి ఇప్పుడొచ్చింది మిత్రమా మీకు సమాధానం ఏప్రిల్ 20 నుంచి. ఇప్పుడు ముఖ్యమైనటువంటి విషయాల్లో ఈ శుభవార్తలు మీకు అనేక రకాల్లో ఉన్నాయి. కానీ అందులో ముఖ్యంగా మీకైతే ఒక 4 విషయాల్లో అయితే మీకైతే జరగబోతుంది. అవేమిటి ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను. సో, కొంచెం క్లారిటీగా వివరంగా వినండి. కొంచెం ప్రశాంతంగా వినండి. ముఖ్యంగా ఇప్పుడొచ్చేటువంటి శుభవార్తలు మిథున రాశి వారికి ఉద్యోగం. తర్వాత కెరియర్ సంబంధించిన దాంట్లో అంటే వ్యాపారం. మీరు ఒక మీటింగ్‌లో గాని, ఒక కాల్‌లో గాని, ఒక మెసేజ్‌లో గాని, మీ కెరియర్ గురించి మీరు మార్చే అవకాశం వస్తుందని మీరెప్పుడూ అనుకోరు. ఎందుకంటే చాలా రోజులుగా ఉద్యోగం ప్రమోషన్ గురించి ఎదురు చూస్తున్నారు. ఒక కొత్త పని అవకాశాలు, చేసినటువంటి పనికి గుర్తింపు లేదని, ఏదైతే పనులున్నాయో ఆ పనులలో మీకు పూర్తిగా నష్టాలు జరుగుతున్నాయని మీరు చాలా బాధపడ్డారు. ఎదురు చూసారు ఏది అప్రూవల్ అవ్వల. కానీ ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే, ఈ మూడిట్లల్లో ఒకటి మాత్రమే కొంతమందికి 2 కూడా కలగవచ్చు. ముఖ్యంగా ఈ శుభవార్తలు ఎందుకొస్తున్నాయంటే, మీరు పడినటువంటి కష్టం, మీరు చేసినటువంటి ఒక సహాయం, మీరు చూపించినటువంటి ఒక ఓపిక. ఇవన్నీ ఇప్పుడు మీకొక గొప్ప స్థితిలోకైతే మిమ్మల్నైతే తీసుకొస్తూ ఉంది. ఎందుకంటే సూర్య, గురు, బుధ గ్రహాలు ఎప్పుడూ కూడా మీకొక ప్రత్యేకమైనటువంటి అవకాశాలనైతే అందించవు. కానీ ఈరోజు అందిస్తున్నాయి. కాబట్టి మీరు మాట్లాడే విధానం వల్లే మీకొక పెద్ద ఛాన్సొస్తుంది. ఇది మీ కెరియర్‌ని మార్చేటువంటి అవకాశం కూడా ఉంది మిత్రమా. కాబట్టి మీరు కొంచెం ప్రశాంతంగా ఉండాలి. ఇక అతి ముఖ్యమైనటువంటిది డబ్బు. డబ్బు లాభం. అలాగే ఆర్థికంగా శుభవార్త. చాలా రోజులుగా రావాల్సిన డబ్బు రావట్లేదని మీరు బాధపడుతున్నారు. మీరు ఒక ఐడియా గురించి ఆలోచిస్తున్నారు. ఆ ఐడియా డబ్బుగా మారే అవకాశం కూడా ఉంది. అతి ముఖ్యంగా కొత్త ఇన్‌కమ్ సోర్స్ కూడా రావడం మొదలుపెడుతుంది.
మీరు పెట్టినటువంటి పెట్టుబడులకి ఇక రాదు అనుకున్నటువంటి పెట్టుబడికి లాభం రాబోతుంది. మిథున రాశి వారికి ఒక విషయం చెప్పాలి మిత్రులు. మీరెప్పుడైనా ఫస్ట్ అనుకుంటారు చూసారా? అదే మీకు నిజంగా జరుగుతుంది. ఇప్పుడు చేద్దాం, రేపు చేద్దాం అని అనుకునేది ఎప్పుడూ అవ్వదు. ఒకవేళ ఏదైనా పెట్టుబడి పెట్టినా వెంటనే నిర్ణయం తీసుకుంటారు. ముందు అబ్జర్వేషన్ ఇంపార్టెంట్. అసలేం జరుగుతుంది? ఎలా ఉంది? అదేదైనా సరే స్టాక్ మార్కెట్ కావచ్చు, వ్యాపారం కావచ్చు, ల్యాండ్ మనీ కావచ్చు. ఇవన్నీ ఏదైనా సరే కొంచెం అర్థం చేసుకొని ముందుకు వెళ్తే మనకి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఎంపైర్‌ని మనం ఏర్పాటు చేసుకోవచ్చు. మరి మీ జీవితంలోనే ఇప్పుడు మీరు పెట్టిన పెట్టుబడులకి మరి సైడ్ ఇన్‌కమ్‌గా స్టార్ట్ అవుతుంది. ఫ్రీలాన్స్ లేదా చిన్న పని ద్వారా లాభాలొస్తాయి. మీరు ముఖ్యంగా ఇచ్చినటువంటి డబ్బు మీ చేతికి తిరిగి రావడం కూడా జరుగుతుంది. మీరు వదిలేసారు కానీ మీ చేతికి తిరిగి రావడం కూడా చూస్తారు. అది ముఖ్యంగా ఒక వ్యక్తి పరంగా కూడా సహకారం దొరికేటువంటి అవకాశాలు కూడా బలంగా కనపడుతుంటాయి. మరి అతి ముఖ్యంగా ఏంటంటే కుటుంబం. కుటుంబం మరియు సంబంధాల్లో వ్యక్తులు తిరిగి రావడం. ఇంట్లో ఒక మంచి వార్త, ఒక సమస్యకి పరిష్కారం. మీరు చెప్పిన మాటకి విలువ పెరుగుతుంది. మీ జీవితంలో వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు మళ్ళీ మళ్ళీ మీ దగ్గరికి రావడం చేస్తారు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కాల్స్ రావడం, మెసేజ్ రావడం జరుగుతుంది. ఒక కొత్త క్లోజర్ లేదా కొత్త ప్రారంభం మొదలవుతుంది. ఇది మీకు దీని వలన మీ జీవితంలో కొత్త మలుపులు కూడా తిరిగేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మరి మీ జీవితంలో జరగవు అనుకున్నటువంటి శుభకార్యాలు ముందుకొస్తాయి. ఒక నూతనమైనటువంటి వ్యాపారం, నూతనమైనటువంటి ఉద్యోగం లేదా నూతనమైనటువంటి ఒక గొప్ప స్థాయిలోకి వెళ్ళేటువంటి పని మీకైతే అందబోతుంది. మరి మీ జీవితంలోకి ఆ వ్యక్తి పోయినటువంటి వ్యక్తి ద్వారా మీకు మంచి సంబంధాలు తిరిగి రావడం, అది మిమ్మల్ని మరింత ఆశ్చర్య కూడా పరుస్తాయి. ఎందుకంటే మిత్రమా, మీకు ఈ స్థితికి కారణాలేంటంటే మీరు పడిన కష్టం, మీరు చేసినటువంటి సహకారాలు, మీరు చూపినటువంటి ఓపిక. భగవంతుడు ఎప్పుడు చూడలేదని మీరు అనుకోవద్దు మిత్రమా. భగవంతుడు ఎప్పుడూ మిమ్మల్ని చూస్తూనే ఉన్నాడు. మీరు చేసినటువంటి మంచి పనులు ఇప్పుడే మీకు తిరిగొస్తున్నాయంటే మీకు ఆనందపడండి. కాబట్టి ప్రస్తుతం మీ వైపు ప్రభావం చూపుతున్నటువంటి ప్రభావాలు, సూర్యుడు మీకు బలాన్నిస్తున్నా ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇందులో మీకు ప్రత్యేకమైనటువంటి లాభాలు కూడా ఉన్నాయి. కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఫైనాన్షియల్‌గా స్టెబిలిటీ వస్తుంది. రెస్పెక్ట్ పెరుగుతుంది. కానీ కొంచెం జాగ్రత్తలు కూడా అవసరమే అని నా ఉద్దేశం. అహంకారం పెంచుకోకండి మిత్రమా. ఎవరికీ వెంటనే ట్రస్ట్ ఇవ్వకండి. తొందరపడి డెసిషన్స్ కూడా తీసుకోవద్దు. మరి ఇప్పుడు అసలైనటువంటి ట్విస్ట్ ఏంటంటే మీకు వచ్చే శుభవార్తలో ఇదొక చిన్న విషయంలాగా మొదలవుతుంది. కానీ అయితే మీరు దాన్ని సీరియస్‌గా తీసుకోకపోవచ్చు. కానీ అదే మీకు ఒక పెద్ద అవకాశంగా మారుతుంది. చిన్న పని, చిన్న పరిచయం, చిన్న కాల్ మీకు పెద్ద మార్పు తీసుకొస్తుందని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. కాబట్టి ఇటువంటి సమయంలోనే ప్రతి బుధవారం మీరు విష్ణుమూర్తికి ప్రార్థన చేయాలి. ఏదైనా మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించండి. వచ్చిన ప్రతి అవకాశాన్ని గమనించండి. మరి అలాగే ఉదయాన్నే లేచి సూర్యుడికి నీటిని అర్పించండి ప్రతిరోజు. పసుపు రంగు వస్త్రాలు ధరించండి. శివుడికి లేదా సూర్యునికి నమస్కారం చేస్తే మీకు మరింత ఉపయోగకరంగా కూడా ఉంటుంది. పెద్దవాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకోండి. ఇవి మీకు శుభవార్తలు ఇంకా మరింత బలాన్ని కూడా చేకూరుస్తాయి. మిథున రాశి వారికి ఏప్రిల్ 20 మీ మాట ఒక కరెక్షన్ మీ జీవితాన్నే మార్చేస్తుంది. మీరు ఎదురు చూసినటువంటి శుభవార్తలు రానే వస్తున్నాయి. కానీ అది చిన్న రూపంలో మొదలవుతుంది. కానీ మీరు గుర్తిస్తే పెద్ద విజయం మీదే. మీరు చాలా ఎదురు చూసారు కాబట్టి బాధపడతారు. కానీ ఇప్పుడు గుర్తుంచుకోండి ప్రతి చీకటి తర్వాత కూడా వెలుగు మొదలవుతుందని మీరు గమనించాలి. మీ జీవితం ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఈ వీడియో చివరి వరకు చూసిన వారికి ఈ మాటలు మీకు అర్థమవుతాయి. మీరు ఈ మాటలు వినని మీరు ఖచ్చితంగా ఒక శుభవార్త వింటే మాత్రం మీరు ఖచ్చితంగా శుభవార్త వింటారు. మరి అలాగే ఈ శుభవార్త త్వరగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. మరి మిథున రాశి వారు గనుక ఛానల్ మొదటిసారి చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.